తీన్మార్ మల్లన్న గారు సస్పెండ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎట్లా చూడొచ్చు? ఆయన ఈ క్యూ న్యూస్ అని పెట్టుకొని ఇంతకుముందు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కి యాంటీగా మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చినాక కాంగ్రెస్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ డిలే అవుతున్నాయి అని చెప్పేసి స్టూడెంట్స్ అందరు క్యూనియస్ కి అప్రోచ్ అయితే స్టూడెంట్స్ పరంగా కొట్లాడతా అని చెప్పి తీన్మార్ మల్లన్న చెప్పిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ లేదు కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి. ఇంకా జనం కూడా క్యూనియస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతలేదు అంటే ఇంకా ఆయన ఏదో పర్సనల్ గ్రోత్ కోసం ఆయన పొలిటికల్ వెళ్ళిండు అనిపిస్తుంది. మరి కాంగ్రెస్ లో ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆయన ఎమ్మెల్సీ ఉండి ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎట్లా చూడొచ్చు? అంటే అది క్లియర్ గా అర్థమవుతుంది, అతను పర్సనల్ గ్రోత్ అంతే. అతను పర్సనల్ గ్రోత్ అనేది తీసుకుంటున్నాడు, ఎవరికి ఎటువంటి న్యాయం జరుగుతలేదు. ఆయన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఒకటే తీసుకుంటాడు. ఏం చెప్తారు ఫైనల్ గా మల్లన్న గురించి చెప్పాలి, ఏం చెప్తారు? అంతే, ఇంకా సెల్ఫ్ గ్రోత్ ఒకటే చూసుకుంటున్నాడు, జనాలను కూడా పట్టించుకుంటాడు. అంటే బీసీ అని తిరుగుతున్నాడు, అది నిజమే అంటారా? బీసీలు స్వార్థం కోసం చేస్తున్నాడు అంటే బీసీఎన్ ఎందుకు ఆయన తీన్మార్ మల్లన్న బీసీఎన్ ఎందుకు అంటున్నాడంటే బీసీ జనాలు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. సో బీసీ నుంచి వచ్చిన పొలిటికల్ కెరియర్స్ ఎవరికి సరిగ్గా లేవు. సో అతను బీసీ అనే ఒక ముసుగులోని అతను గ్రోత్ చూసుకుందామనే ఒక ఇంటెన్షన్ స్టేబుల్ ఎందుకు ఉండలేకపోతుంది దగ్గర కానీ ఒక దగ్గర మల్లన్న గారు ఎందుకు ఉండలేకపోతుంది? ఒక పార్టీలో కానీ ఒక దగ్గర కానీ ఎందుకు జంప్ అవుతున్నాడు? పాపం అని పార్టీలో తీసుకున్నా కూడా వాళ్ళ మీద విమర్శలు చేయడం ఎట్లా చూస్తారు? అదే నాకు తెలిసి ఆయన ఇంటర్నల్ గా నాకు అనుకున్న పొజిషన్ వస్తలేదు అట్లని చెప్పి కూడా ఇట్లాంటి విమర్శలు మనం చూడొచ్చు. మల్లన్న ఫ్యాన్స్ ఏమంటున్నారు, నువ్వు మమ్మల్ని బైకట్ చేసేది అయితే మేమే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి మల్లన్న ఫ్యాన్స్ అంటున్నారు. మల్లన్నకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉన్నాను కదా. ఫ్యాన్స్ అతనికి ఫ్యాన్స్ అంటే అతను కూడా ఫాలో అవ్వటం ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆయన మొత్తం ఒక స్టూడెంట్స్ ని అందరినీ స్టూడెంట్స్ తరఫుకి వెళ్ళి మాట్లాడారు కాబట్టి ఒకప్పుడు స్టూడెంట్స్ అతనికి సపోర్ట్ చేశారు, కానీ ఇప్పుడైతే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొత్త పార్టీ పెట్టే అవకాశం కొత్త పార్టీ అతనికి అంత కెపాసిటీ లేదండి. చాలా మంది ఈటల రాజేందర్ గారు చూసుకున్నా కూడా అతను సీఎం క్యాండిడేట్ అయినా బయటకు వచ్చినా కూడా పొలిటికల్ పార్టీ పెట్టలేకపోయారు. అతనికి అంత కెపాసిటీ లేదు. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేయడం మంచి సెంటర్ కాదంటారా? కరెక్ట్. థ్యాంక్ యూ. అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడాను, సజ్జల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు అందుకోసం మాట్లాడంటున్నారు. సో మరి నిజం అనుకోవచ్చు ఆయన చెప్పిన మాటలు? ఒకటండి, స్క్రిప్ట్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఒక వ్యక్తి స్క్రిప్ట్ ఇచ్చిన విషయాలను మనం మాట్లాడడం అనేది ఒక మంచి వ్యక్తి పైన మాట్లాడడం అనేది చాలా ఒకసారి బాధాకరం. ఆయన ఇన్ని రోజుల కాలంలో అలాంటి బాధలు ఏమైనా ఉంటే ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది చెప్పలేదు కాబట్టి అది ఆయన మాటలుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ నిజంగానే స్క్రిప్ట్ ఇచ్చింది నిజమే అనుకుంటే సజ్జల రామకృష్ణ అంటే ఇచ్చుండొచ్చా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇస్తే ఇచ్చుండొచ్చా? తప్పకుండా అండి, ఎవరైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ప్రవర్తిస్తారు. దాంట్లో డెఫినెట్ గా జగన్ గారే ఇచ్చారనుకోవచ్చు, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఎవరు ఏ స్క్రిప్ట్ ఇచ్చినప్పటికీ కూడా అది ఒకవేళ తప్పై ఉంటే పార్టీ ఓడిపోయి 8 నెలల 9 నెలల కాలం అవుతుంది. సో ఇలా జరిగింది, నేను ఇలా జరిగింది, అందుకే పార్టీ నుండి ఇలా జరగడం జరిగింది, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పాలని కూడా అతను మనసాక్షిగా ఆలోచించి చెప్పే ఉండేవాడు. సో ఇది నాకు తెలిసి జగన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ అయితే కాదనుకుంటున్నా. ఆయన పోసాని కృష్ణమోహన్ గారికి అది నోటి దురద అనేది ఉంది కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే ఆయన ఒక పెద్ద చదువుకున్న వ్యక్తి కాబట్టి నేను ఏదో మాట్లాడతా కత్తి మహేష్ గారుగా ఎట్లా మాట్లాడారు కదా, నేను ఫేమస్ అవుతా, పవన్ కళ్యాణ్ గారిని తిడతా, నేను ఇంకోటి అనుకుని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ క్షణికావేశంలో అనేక రకాలుగా బూతులు ఇడిచిపెట్టడం జరిగింది. ఒకటండి, ఆయన మనస్సాక్షి అనేది ఉంటే అతను ఒక మనిషి అని ఒకవేళ ఆయన భావన ఉంటే అతనికి రాజకీయ భిక్ష పెట్టిందే చిరంజీవి గారు. ఆయన అనేక రకాలుగా పైకి తీసుకురావడంలో చిరంజీవి గారు చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తిని వాళ్ళ అమ్మను అవమానించడం అనేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిడితే ఒక పవన్ కళ్యాణ్ గారే కాదండి, అందులో చిరంజీవి గారు ఉంటారు, నాగబాబు గారు ఉంటారు, అనేక ఉంటారు. అలాంటి వ్యక్తులను కించపరిచినట్లయితే వాళ్ళు ఒకసారి కాకుండా ఒకసారి మనసాక్షిగా ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన సందర్భం ఉండేది. ఈరోజు అరెస్ట్ అయిన వెంటనే లేదు ఇది నేను మాట్లాడలేదు, జగన్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని జగన్ గారు కూడా స్పందించి ఇలాంటి వ్యక్తులను పార్టీలో ఇంకొకసారి తీసుకోకుండా ఇలాంటి పార్టీ సభ్యత్వం కానీ అన్ని కూడా రద్దు చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఈ విషయాన్ని
రాజకీయ కోణంగానే కాకుండా కనీసం సాధారణ ప్రజలు కూడా అసలు ఈయన మాట్లాడే మాటల్ని మెప్పు పొందే విధంగా ఉన్నాయి అనుకోవచ్చు, క్షమిస్తారా? ఎవరు కూడా క్షమించారండి. కాకపోతే కొంతమంది ఇప్పుడు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా అసభ్యకరంగా శ్రీరెడ్డి కానీ ఇతను కానీ ఇంకా చాలా మంది కూడా అసభ్యకరమైన బూతులు మాట్లాడితేనే అక్కడ ఫేమస్ అవుతారు, జగన్ దగ్గర మెప్పు పొందుతారు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. సో అందులో భాగంగానే ఈయన కూడా అట్లా వ్యవహరించడానికి మనం అనుకుంటున్నాం.